గుంటూరు నుంచి లక్ష్మి గారు పంపించారు. దశ మహావిద్యా పూజలు ఎవరైనా చేయవచ్చా? దశ మహావిద్యలు అనేవి చాలా విశేషమైనవి. ఈనాటి కాలంలో పలువురు వీటి ద్వారా ఏవో లాభాలు పొందవచ్చు అనే ఆశలతో అనేక యాంత్రిక సాధనాల ద్వారా ఈ దశ మహావిద్యలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకొని ఉపాయాలను అన్వేషిస్తూ సులభ మార్గంలో ప్రయోజనాలు సాధించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక చెప్పిన ఆ సమాధానంలో తంత్రశాస్త్రం అనేది కొంత ఇక్కడ మంత్ర రూపంలో ఈ దశ మహావిద్యలకు సంబంధించిన రూపాలలో ఈనాటి కాలంలో పలువురు సాధకులు వినియోగిస్తున్నారు. బాల, మాతంగి ఈ విధంగా ఉండేటటువంటి ఈ దశ మహావిద్యలలో చిన్నమస్త, వారాహి ఇవన్నీ చాలా తీవ్రమైనవి. సనాతన సంప్రదాయం ఈ విద్యలను కొంత మేరకు అవైదికములుగా వివరించింది. ఈ దశ మహావిద్యలను అనుసరించేటటువంటి క్రమంలో పంచమకారములు అనేటి వినియోగించడం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. మత్స్యము, మాంసము, మద్యము ఇత్యాదిగా గల మిగతా రెండు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే పదాలు కనుక వినియోగించడం లేదు. కానీ పంచమకారములను వినియోగించడం, సమయ వామాచారములతో తంత్రశాస్త్ర ప్రయోగాలతో ఈ దశ మహావిద్యలను సాధించేటటువంటి క్రమాలను కూడా మనం గమనిస్తున్నాం. దశ మహావిద్యలను ఉచ్ఛిష్టము, ఎంగిలి అనేది కూడా లేకుండా గురు శిష్య సంప్రదాయంలో ఈ తంత్రశాస్త్ర విధానాలు బోధిస్తాయి. కనుక దశ మహావిద్యలను ఎవరైనా అనుసరించవచ్చా అంటే ఉత్సాహం మాత్రమే ఉంటే సరిపోదు. ధైర్యం కూడా కావాలి, సాహసం కూడా కావాలి. అటువంటి విజ్ఞానం కల వేత్త అయినటువంటి గురువు లభించాలి. ఈనాటి కాలంలో అలాంటి గురువులు చాలా అరుదు అంటుంది ప్రాచీన సంప్రదాయం. పుస్తకంలో ఉండే విషయాలు చదివి విజ్ఞానం వచ్చింది అనుకోవడం అది ధర్మం అంగీకరించదు. స్వతహాగా తాము అధ్యయనం చేసి శాస్త్రాన్ని తాము స్వీకరించి ఆ మంత్రశాస్త్రాన్ని అక్షరక్షలుగా ఉపాసన చేసి తదుపరి గురువుగా వారు ఎవరైతే శిష్యులు తమ వద్దకు వచ్చారో అలాంటి వారిని పరీక్షించి లోకానికి ప్రయోజనం కలిగించే విధంగా వీరు ఈ విద్యలను ఉపయోగించగలరు అని తెలుసుకుంటేనే బోధించేవారే సద్గురు అవుతారు. లోకోపకారం కోసం ఈ దశ మహావిద్యలను నేర్చి ప్రయోగించేటటువంటి వారే శిష్యులు అవుతారు. ఇలా కాకుండా స్వార్థ బుద్ధితో ఎవరైనా వెళితే మట్టుకు ఇవి విఘాతం కలిగిస్తాయి. అనేక దుష్టమైనటువంటి వ్యతిరేక ఫలితాలను కూడా కలగజేస్తాయి. కనుక ఎవరైనా సాధించవచ్చునా అంటే సంప్రదాయం సాధించకూడదు అంటూ తెలియజేస్తుంది.